ఒక మనిషి స్వతంత్రుడు అవ్వాలని ఆరాటపడతాడు, పరితపిస్తాడు, కానీ ఒక హ్యాబిట్కి అలవాటు అయిపోయి దాని నుంచి విడుదల పొందుకోలేని పరిస్థితి. సో ఎలా సబ్మిట్ చేసుకోవాలి, ఎలా ఓవర్కమ్ చేయాలి దాన్ని? ఇప్పుడు బానిసత్వం నుంచి బయటకు రావటం అనేది ఇట్స్ అ ప్రాసెస్. ఎందుకంటే బానిసత్వంలోకి వెళ్ళటం కూడా ప్రాసెసే కాబట్టి. ఒక మాట చెప్పాలంటే ఒక్క రాత్రిలో ఎవడు కూడా డ్రంకర్డ్ అయిపోడు, తాగుబోతాడు. ఒక్క రాత్రిలో ఎవడు కూడా చైన్ స్మోకర్ అవడు. మనం ఒకవేళ కనుక ఆలోచిస్తే సింపుల్ ఎగ్జాంపుల్, మొదట భయంగా సిగరెట్ తాగుతాడు, గిల్లు ఉంటుంది, తర్వాత నెమ్మదిగా 2 అలా పెరుగుకుంటూ వెళ్తాడు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం యూ బికమ్ ఏ స్మోకర్. ఒక వ్యక్తి స్మోకర్ అవుతాడు, ఒక వ్యక్తి డ్రంకర్డ్ అవుతాడు. సో ఏ విధంగా పాపములో నెమ్మదిగా మనం జారుకుంటూ బానిస అయిపోతాం. దాంట్లోంచి బయటకు రావటం అనేది డెసిషన్ ఒకరోజు జరుగుద్ది, ఖచ్చితంగా ఒకరోజు జరుగుతుంది. మానటం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్ట్ ఆగిపోవచ్చు. ఇప్పుడు సిగరెట్లు తాగేవాడు సిగరెట్ తాగటం అనేది ఒక్కరోజు ఆపేయచ్చు. నేను మందు తాగటం అనేది ఒక్కరోజు ఆపేసాను. కానీ దానికి ఉండేటువంటి ప్రభావాలు ఉన్నాయి చూసారా, ఇట్ టుక్ సమ్ టైం. దాన్ని ఓవర్కమ్ చేయటం, ఫైట్ చేయటం అనేది ఇట్ టుక్ సమ్ టైం. దానికి ఎట్లాగా మనకు ఉపయోగపడుతుంది అంటే కీర్తన 1 బాగా ఉపయోగపడుతుంది. కీర్తన 1, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండు చోట కూర్చుండొచ్చు. నువ్వు లుక్ ఎట్ దోస్ 3 words, నిలవటం, నడవటం, కూర్చోవటం అనేది. ఇది ఒక విధంగా హ్యాబిట్కి ఫేజెస్ లాగా కనబడతాయి అన్నమాట. ముందు ఆలోచిస్తాం, తర్వాత ఎలా చేయాలి అని ప్లాన్ వేసుకుంటాం, తర్వాత సెటిల్ అయిపోతాం. ఇది మొదటి వచనం. ఏమి చెయ్యకూడదు అనేది మొదటి వచనం రాస్తే, రెండో వచనంలో ఏం చేయాలో రాస్తున్నాడు. అయితే ఎలా ఉండాలి? యెహోవా ధర్మశాస్త్రము ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. కాబట్టి మొదటి వచనంలో ఉన్నటువంటి నెగిటివిటీ మన లైఫ్లో ఉండకూడదంటే రెండో వచనంలో ఉన్నటువంటి పాజిటివ్ థింక్ ఉండాలి. ఈ గదిలో చీకటి పోవాలంటే చీకటి పోవంటే పోదు, లైట్ వేస్తే పోతుంది. చాలా సింపుల్గా. అదేవిధంగా లోనున్నటువంటి దుష్ట తలంపులు పోవాలి, దుష్ట ప్రభావం పోవాలి అంటే ఒక మార్గం ఏంటంటే దేవుని వాక్యంతో నింపుకోవాలి. దేవుని వాక్యంతో నింపుకున్నప్పుడు, దేవుని సన్నిధితో నింపుకున్నప్పుడు ఎలాంటి బానిసత్వాన్ని నుంచి అయినా మనం విడుదల పొందుతాం. విడుదల ప్రార్థన ద్వారా పొందుతారు. ఇట్స్ అన్ ఈవెంట్. బట్ దాంట్లో మనం కన్సిస్టెంట్గా ఉండాలంటే దెర్ ఇస్ ఓన్లీ వన్ వే, వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రేయర్.